అందరికీ శుభ సాయంత్రం అండి. ఒక ప్రాణం, ఒక తల్లిదండ్రుల ఆవేదన, మన వంతు సహాయం వీటన్నింటినీ ఒక కవిత రూపంలో నేను ఇక్కడ రాయడం జరిగింది. ఒక్కసారి పూర్తిగా చదవండి. మీ వంతు సహాయాన్ని తప్పకుండా వాళ్లకు అందించండి. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లైన మన భారతదేశంలో ఇంకా మంచితనానికి, మానవత్వానికి కొదవలేదని నిరూపించండి. ఒక చిన్న పిట్ట తన గుడ్లను గూటిని సముద్రుడు మింగేశాడని సముద్రుడి మీద కోపగించి సముద్రంలో ఉన్న నీటినంతటినీ తోడేస్తానని శపథం చేస్తుంది. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు చిన్న పిట్ట ధైర్యానికి మెచ్చి పిట్టకు తోడుగా నిలిచి సముద్రుణ్ణి హెచ్చరిస్తాడు. సముద్రుడు వెంటనే భయపడి విష్ణుమూర్తే దిగివచ్చి తనతో యుద్ధం చేస్తాడేమోనని భయపడి సముద్రుడు పిట్టగుడ్లను తిరిగి ఇచ్చేస్తాడు. చేయి కలిస్తే సాధించలేనిది ఏదీ లేదు. ప్రజలలో వచ్చిన ఈ చైతన్యం ప్రభుత్వం వరకు చేరి తప్పకుండా ప్రభుత్వాలు ఆ కుటుంబానికి సహాయం చేస్తాయని ఆశిద్దాం. మనకెందుకులే అని ఎవ్వరూ అనుకోవద్దు. నా వంతు సహాయం నేను చేశాను. తప్పకుండా మీ వంతు సహాయం మీరు అందించండి. నమస్తే.